నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. దిస్ ఈజ్ మనోజ్. తెలంగాణ రాజకీయాల్లో మాటల వెనుక అర్థాల్ని, సంకేతాల వెనుక వ్యూహాల్ని చదవాల్సిన సమయం ఇది. బీజేపీ ఎంపీ, తెలంగాణలో కీలక నేతగా ఉన్న బండి సంజయ్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపాయి. కూటమి ప్రభుత్వ హయాంలో ఏపీ అభివృద్ధి చెందుతుందని, అదే మోడల్ను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలో అధికారంలోకి వస్తామని బండి సంజయ్ చెప్పడం పైకి చూస్తే సాధారణ రాజకీయ వ్యాఖ్యలాగానే కనిపించవచ్చు. కానీ రాజకీయ చదరంగంలో ప్రతి మాట వెనుక ఓ లెక్క, ప్రతి ఉపమానం వెనుక ఓ సంకేతం తప్పకుండా ఉంటుంది. ఏపీని ఆదర్శంగా చూపడం, కూటమి పాలనను ప్రశంసించడం, ఇవన్నీ తెలంగాణ రాజకీయాలకు ఏమి సూచిస్తున్నాయి? తెలంగాణలో బీజేపీకి అధికారం అందుకునే మార్గం ఏది? కాంగ్రెస్తో కలవడం అసాధ్యం. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా తమను తాము నిలబెట్టుకోవాలంటే ఉన్న మరో మార్గం బీఆర్ఎస్ మాత్రమేనా అన్నది కూడా ఇక్కడ అసలు ప్రశ్న. బండి సంజయ్ మాటల్లో బయటపడింది అభివృద్ధి ఆకాంక్షన, లేక రాబోయే రాజకీయ సర్దుబాట్లకు సంకేతమా? ఈ వ్యాఖ్యలతో బీజేపీ, బీఆర్ఎస్ ఒకే దిశగా నడవబోతున్నాయన్న అనుమానాలు ఎందుకు మొదలయ్యాయి? రాజకీయ విశ్లేషకులు ఇప్పుడు ఇదే అంశాన్ని గట్టిగా ప్రస్తావిస్తున్నారు. ఏపీని స్ఫూర్తిగా తీసుకుంటామన్న మాటకు అర్థం ఏమిటి? అక్కడ కూటమి అధికారంలో ఉంది అంటే బండి సంజయ్ చెప్పింది కూటమి రాజకీయ మోడల్ను తెలంగాణలో కూడా అమలు చేయాలన్న సంకేతమా? అలా అయితే తెలంగాణలో ఆ కూటమిలో బీజేపీకి తోడుగా ఎవరు ఉండబోతున్నారు? కాంగ్రెస్ అయితే కాదు. ఎందుకంటే కాంగ్రెస్తో బీజేపీకి సైద్ధాంతికంగా, రాజకీయంగా పొసగదు. మరి మిగిలిన ఆప్షన్ బీఆర్ఎస్ మాత్రమేనా? ఇప్పటి వరకు తెలంగాణలో బీఆర్ఎస్ని ప్రధాన ప్రత్యర్థిగా చిత్రీకరించిన బీజేపీ ఇప్పుడు అదే పార్టీతో భవిష్యత్తులో చేతులు కలపాలన్న ఆలోచనలో ఉందా? బండి సంజయ్ వ్యాఖ్యలు చూస్తుంటే ప్రత్యక్షంగా చెప్పకపోయినా పరోక్షంగా బీజేపీ, బీఆర్ఎస్ ఒకే ఫ్రేమ్లోకి రావచ్చన్న అర్థం వస్తుందని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి. ఇది కేవలం మాటల పొరపాట, లేక కావాలని వదిలిన రాజకీయ బెలూనా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇక్కడ మరో కోణం కూడా చూడాల్సి ఉంది. తెలంగాణలో ఒంటరిగా అధికారంలోకి వచ్చే స్థాయిలో బీజేపీ ఉందా? గ్రౌండ్ రియాలిటీ ఏమంటుంది? గత ఎన్నికల ఫలితాలు, పార్టీ బలం, క్యాడర్ విస్తృతం, ఇలా ఎన్నో ప్రశ్నలు ప్రస్తుతం ఉత్కంఠకు దారితీస్తున్నాయి. అందుకే ముందుగానే రాజకీయ సమీకరణాలపై బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారా? బండి సంజయ్ వ్యాఖ్యలు ఒక రకంగా ట్రయల్ బెలూన్ లాంటివేనా? ప్రజలు, పార్టీ శ్రేణులు, బీఆర్ఎస్ స్పందన ఎలా ఉంటుందో గమనించే ప్రత్యామ్నాయమా? ఏపీ మోడల్ అని చెప్పడం ద్వారా తెలంగాణ రాజకీయాలకు ఒక కొత్త చర్చను తెరపైకి తెచ్చారు బండి సంజయ్. ఇది రాబోయే రోజుల్లో బీజేపీ వ్యూహంలో కీలక మలుపుకు సంకేతమా, లేదా ఇది కేవలం అభివృద్ధి మాటలో దాగిన రాజకీయ తప్పిదమా? బండన్న, మీ నెక్స్ట్ ప్లాన్ బీఆర్ఎస్తో జతకట్టి అధికార పగ్గాలు చేపట్టడమేనా?
ఇక ఇదే అంశంపై చర్చించడానికి మనతో పాటు సుదర్శన్ రెడ్డి బీజేపీ మేడ్చల్ ఎమ్మెల్యేగా గత ఎన్నికల్లో కంటెస్ట్ చేశారు. అలాగే బీఆర్ఎస్ నుంచి తాటి వెంకటేశ్వర్లు మనకు లైవ్లో జాయిన్ అవుతారు. ఇరువురు నాయకులకి ఇద్దరికి నమస్కారం. నమస్కారం. ముందుగా బీఆర్ఎస్ నుంచి మనం తాటి వెంకటేశ్వర్లు గారితో మాట్లాడదాం. వెంకటేశ్వర్లు గారు నమస్తే. ప్రధానంగా ఏంటి బండి సంజయ్ చేసినటువంటి హాట్ కామెంట్స్ మనం చూస్తున్నాం. వైజాగ్లో బండి సంజయ్ మాట్లాడారు, ఏదైతే ఏపీని కూటమి మోడల్గా తీసుకునింది, అలాగే తెలంగాణలో కూడా ఆ దిశగా వెళ్తే బాగుంటుందన్న అభిప్రాయం ఆయన మాటల్లో నుంచి రావడం వెనుక ఆంతర్యం ఏమిటి? ఏంటి మీ పార్టీతో జతకట్టే అవకాశం ఉందంటారా ఫ్యూచర్లో? నమస్కారం. బిఆర్కే న్యూస్ ఛానల్ వారికి, ప్యానెల్లో ఉన్న మిత్రులకి నా నమస్కారం. చాలా సంతోషం ఈ ఆలోచన బండి సంజయ్ గారికి రావటం చాలా సంతోషంగా ఉంది. అది తెలంగాణలో ఉన్నప్పుడు ఆ మాట వ్యాఖ్యం చేస్తే ఇంకా మైలేజ్ వస్తుంది. రెండోది, ఈ ఆలోచన బండి సంజయ్ గారు బీజేపీ అధ్యక్షులుగా ఉన్నప్పుడే, తెలంగాణ అధ్యక్షులుగా ఉన్నప్పుడే, గత ఎన్నికల ముందే ఒక ఆలోచన, ఒక స్టేట్మెంట్ ఇలాంటివి ఇచ్చుంటే ఈ కూటమి, ఆంధ్ర కూటమి పద్ధతి వేరు, తెలంగాణ కూటమి పద్ధతి వేరుగా ఉండేది. చాలా బీజేపీ కూడా చాలా మైలేజ్ వచ్చేది. వాస్తవంగా మా అధినేత, ఉద్యమ నేత, మా మొండి వ్యక్తి, మా మొరటి వ్యక్తి, పేదల కష్టాలు, దళిత గిరిజనులు, పేదల పెన్నిధి అయినటువంటి మా కేసీఆర్ గారి యొక్క ఆలోచనలకి మీలాంటి సలహాలు ఇచ్చి, సూచనలు ఇచ్చి తెలంగాణని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి మంచి పరిణామం ఉంటుందేమోనని నేను బండి సంజయ్ గారి వ్యాఖ్యలు భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా బండి సంజయ్ గారు కూడా ఒక మంచి మేధావి ఆ బీజేపీ పార్టీలో. మరి ఆ రకంగా ప్రయాణం చేస్తే చాలా మంచి కూడా ఉందని, మోసపూరితమైనటువంటి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మనందరికీ తెలుసు. నేను పుట్టక ముందు నుంచే భారతదేశంలోనే సుమారు 50 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ భారతదేశంలో కొసమెరుపులో ఉంది. సుమారు 33 రాష్ట్రాలు ఉన్నటువంటి మన భారతదేశంలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం దరిదాపు కొన ఊపిరితో ఉంది. అది 4-5 రాష్ట్రాల్లోనే ఉందని నేను అనుకుంటా ఉన్నాను. దురదృష్టం ఏంటంటే తెలంగాణలో కూడా ఇలాంటి మాయమాటలు చెప్పి మోసం చేసేటటువంటి, ఇవాళ మోసపూరితమైనటువంటి మోసగాడైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రిగా ఉండటం ఆ కాంగ్రెస్ పార్టీకి ఒక రకమైన దురదృష్టకరం. అలాగే ఈ రాష్ట్ర ప్రజలు కూడా దురదృష్టకరం. ఇవాళ బండి సంజయ్ గారి ద్వారా, మీ ద్వారా నేను కోరుకునేది ఒకటే, బీజేపీ అధికార నాయకులు ఎవరైతే మేధావులు ఉన్నారో వాళ్ళ దగ్గర బండి సంజయ్ గారు ఫైట్ చేసి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ కూటమి ఏర్పాటు చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. మా నాయకుడు మొండివాడైనా గట్టివాడు, ఖచ్చితంగా ఈసారి మళ్ళీ తిరిగి అధికారంలో అలాంటి నాయకులు తీసుకొస్తే మీకు కానీ, ఈ రాష్ట్ర ప్రజలకు కానీ, మా ఆదివాసీలైనటువంటి గిరిజనులకి కానీ, దళితులకు కానీ, మైనార్టీ కానీ, అనేక వర్గాలన్నిటికి కూడా న్యాయం జరుగుద్దని ఇప్పటికే ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల్లో నెట్టేట ముంచింది. ఇవాళ నిన్న మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కూడా అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మోసపూరితం అనేది కాకుండా అక్రమ కేసులు, అక్రమ మట్రాలు, హత్య రాజకీయాలు,
అనేక కోణాల్లో ఈ ప్రభుత్వం ప్రయాణం చేస్తూ ఉంది. అది కాంగ్రెస్ పార్టీకే సాధ్యం. కానీ తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు కూడా చాలా చక్కగా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఒక వాలంటీర్గా పనిచేశారే తప్ప ఎక్కడ కూడా అహంభావంతో పనిచేయలేదు. కానీ మోసపూరితమైనటువంటి మాటలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు నమ్మి తెలంగాణ ప్రజలు నట్టేట మునిగారు. ఈ మునిగినటువంటి ఈ పరిస్థితిలో రేపు రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా నేనైతే బండి సంజయ్ గారిని నేను అభినందిస్తా ఉన్నాను. చాలా సంతోషం. ఇది ఒక మంచి శుభ పరిణామం. మీరు ఆంధ్రలోకి వెళ్ళి మాట్లాడటం కదా సంజయ్ గారు, ఖచ్చితంగా తెలంగాణలో అడుగుపెట్టి ఈ యొక్క వాదాన్ని గట్టిగా మీ ద్వారా మరి తెలంగాణ రాష్ట్రంలో తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ పార్టీ కూటమి అధికారంలో ఖచ్చితంగా వస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉంది. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రేపు మీరు కూడా పూర్తి స్థాయిలో అహంభావాలకి అహంకారాలకు వెళ్లకుండా తెలంగాణ ప్రజలకి న్యాయం చేయాలనుకుంటే అది ఖచ్చితంగా ఈ యొక్క కూటమి బీజేపీ బీఆర్ఎస్ కూటమి సక్సెస్ అవుద్దని నేను భావిస్తూ ఉన్నాను. రైట్ వెంకటేశ్వర్లు గారు, మీరు అలాగే లైవ్లో ఉండండి. మనతో బీజేపీ నుంచి సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. సుదర్శన్ రెడ్డి గారు, మనకు లైవ్లో జాయిన్ అయినటువంటి వెంకటేశ్వర్లు గారు చెప్తున్నారు, ఏదైతే బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యల్ని మేము స్వాగతిస్తాం, పార్టీ జత కడతామంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్తున్నారు. మరి మీరు ఎట్లా కేసీఆర్తో మీరు ఏమైనా కలిసే అవకాశం ఉందా? ఫ్యూచర్లో కూటమితో వెళ్ళే అవకాశం ఉందంటారా? ముందుగా బిఆర్ఎస్ పార్టీ నుంచి పాల్గొంటున్న వెంకటేశ్వర్ గారికి ముఖ్యంగా ఏదైతే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి యాజమాన్యానికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఇంకా పాల్గొంటున్న వారికి కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు. అయితే ఏదైతే ఈ అంశంపై లేవనెత్తిండ్రో విషయం, ఎట్టి పరిస్థితుల్లో అంటే గత 10 సంవత్సరాలు పరిపాలన చేసిన టీఆర్ఎస్ పార్టీ మీద పోరాటం చేసిన మా బండి సంజయ్ గారు మాట్లాడినవి అంటే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసి జైలు కూడా వేయించిన సంఘటనలు ఉన్నాయి. కాబట్టి అది టీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడినైతే మేమైతే అనుకోలేదు. అది అధిష్టానం చూసుకుంటుంది అన్నమాట. అయితే ఆయన చెప్పిన మాటలు ఏంది, డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే ఎక్కువ నిధులు తీసుకోవచ్చు, ఎక్కువ అభివృద్ధి చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను మాట్లాడింది. కానీ గతంలో చాలా సార్లు అంటే టీడీపీతోని పొత్తు గత 20 సంవత్సరాలుగా అనేక పర్యాయాలు పొత్తు ఉన్నది. కాబట్టి అక్కడ చంద్రబాబు నాయుడు అంటే గతంలో ప్రధానమంత్రిగా చేసిన అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆదర్శంగా తీసుకొని అక్కడైతే వైజాగ్ డెవలప్మెంట్ కానీ వైజాగ్ నేషనల్ హైవేస్ కానీ అక్కడ అభివృద్ధి చేసింది. కాబట్టి దానిలో భాగంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా అలాగనే అభివృద్ధి చేస్తున్నానని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు వస్తే బాగుంటుంది అంటే అది బీజేపీ పార్టీ అధికారం రావాలనే ఉద్దేశంతో చెప్పింది. కానీ ఇట్లా టీఆర్ఎస్ తో పొత్తుంటది, టీఆర్ఎస్ పొత్తు వల్ల అక్కడ ఎట్లయితే టీడీపీ పొత్తుతోని ప్రభుత్వం ఏర్పడదో ఇట్లా తెలంగాణలో ఏర్పడతానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే నేను దగ్గరికి వెళ్ళి చూస్తాను కాబట్టి మా రాష్ట్ర పార్టీ మా పోరాటాలు మేము దాని మీద ఎన్నో టీఆర్ఎస్ పార్టీ మీద పోరాటాలు చేసినాం, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మీద పోరాటాలు చేస్తున్నాం. అంటే రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్నాం. కాబట్టి మేము ఎవరితో పొత్తు పెట్టుకునే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే బండి సంజయ్ గారు అధ్యక్షుడు ఉన్నప్పుడు అసలు పోరాటం చేసిందే ఎక్కువగా టీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ మీద, వాళ్ళ కుటుంబ పరిపాలన మీద చేసింది. కాబట్టి అటువంటి అవకాశం ఉండదని మీ ద్వారా తెలియజేస్తున్నాను. కానీ ఇక్కడ బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏదంటే కూటమి ఒక ఏపీలో మోడల్గా ఉంది, మరి తెలంగాణలో కూటమిగా మీరు వెళ్ళాలంటే కూడా మీరు స్వతహాగా గెలవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ అటువంటి పరిస్థితి కనపడలేదు. తాజాగా మీకు సంబంధించినటువంటి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రధాని మోదీ కూడా ఎంపీలను పిలిపించి దాదాపు మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. మీ ఎంపీల పనితీరు సరిగ్గా లేదు, సమన్వయం లోపించింది, మీరు కరెక్ట్గా ఉంటే ఒక్కసారి మనం తప్పు చేశాము, అక్కడ గెలవలేకపోయాము, నేను చాలా బాధపడ్డాను, మరి వచ్చే ఎన్నికల్లోనైనా మీరంతా ఒకటిగా కలిసిమెలిసి మనం పార్టీని అధికారంలోకి తీసుకురావాలనేసి కూడా ప్రధాని మోదీ సూచిస్తున్నారు. దేశంలో బీజేపీ, కాంగ్రెసు మీకు ప్రత్యర్థి పార్టీలు, అట్లాంటిది ఇక్కడ కలిసే అవకాశం లేదు. మరి ప్రత్యామ్నాయంగా చూసుకుంటే బీఆర్ఎస్ మీకు ప్రత్యామ్నాయం అవ్వచ్చు, ఎలా అంటారు?
అంటే మీరు అదే చెప్తున్నాను మీకు. గత 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ పోరాటం చేసింది. అంటే ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీతో పోరాటం చేస్తుంది. కానీ గతంలో పోరాటాలన్నీ కేసీఆర్ కి వ్యతిరేకంగా, తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా, బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా మా బండి సంజయ్ గారు కానీ బీజేపీ పార్టీ కానీ పోరాటాలు చేసింది. ఎంతో మంది జైల్లో పోయేలా ఉన్నారు, ఎంతో మంది కేసులు అయినాయి. దానిలో నేను కూడా ఎన్నో కేసులు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా మీద కూడా కేసులు అయినాయి. కాబట్టి అటువంటి ఆస్కారం అయితే ఉండదు. ఏదేమైనా కూడా ఈ చర్చ అనేది అంటే మీరు కింది స్థాయి నుంచి ఏదో ప్రారంభించినట్టు, కానీ ఈ చర్చకు ఆస్కారం ఉండదని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు దేశంలో ప్రజలందరూ కూడా ఈ రోజు బీజేపీ పార్టీ వైపు, అంటే ప్రతి అభివృద్ధి విషయంలో ఈ రోజు బీజేపీ పార్టీ ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది, ఈ రోజు గ్రామాల అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలు నమ్ముతున్నారు. దానిలో భాగంగానే మన జరిగిన సర్పంచ్ ఎన్నికలలో కూడా ఈ రోజు 160 సర్పంచులు ఉన్నప్పుడు 750 సర్పంచులకు ఈ రోజు తీసుకెళ్ళినాం. అట్లానే 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీ పార్టీ గెలిచిర్రు. అంటే మాకు ముందు చూస్తున్నాం కదా, మొన్న జరిగిన 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 ఎమ్మెల్సీలు బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. కాబట్టి ఈ రోజు ప్రజలందరూ కూడా బీజేపీ పార్టీ వైపు చూస్తున్నారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో 2028 లో వచ్చే ఎలక్షన్స్ లో స్వతంత్రంగానే ఈ రోజు బీజేపీ పార్టీ అధికారానికి వస్తుందని ప్రజలు నమ్ముతున్నారు. మేము కూడా బీజేపీ పార్టీ తరఫున మీకు తెలియజేస్తున్నాం. రైట్. వెంకటేశ్వర్లు గారు మీరు చెప్పండి. సుదర్శన్ రెడ్డి గారు ఇందాక మాట్లాడారు కదా, ఆ కామెంట్స్ మీద మీ అభిప్రాయం. ఓకే, సుదర్శన్ రెడ్డి గారికి నేను ఒక చిన్న సూచన సార్. ఇవాళ మీరు మా మీద అక్రమ కేసులు పెట్టారు బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పేసి అంటున్నారు. సోదరా సుదర్శన్ రెడ్డి గారు, బీజేపీ పార్టీ ఈ 10 సంవత్సరాల్లో వెంకటేశ్వర్లు గారు మీరు అలాగే లైన్లో ఉండండి. బ్యాక్ టు న్యూస్. ఈ దేశంలో రాజకీయ పార్టీలు శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఈరోజు ఉన్నటువంటి పార్టీలు రేపు ఏ రోజు ఏ పార్టీలతో కలవబోతున్నారు, ఏ పార్టీలు పొత్తు పెట్టుకోబోతున్నాయి అనేది కూడా మనం ఊహించినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అలాంటి పరిస్థితులే ఇప్పుడు తాజాగా ఏపీలో ఉన్నటువంటి కూటమి మోడల్ని ఆదర్శంగా తీసుకోవాలంటూ బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్ ఆ దిశగానే తెలంగాణలో రాజకీయానికి తొలిమెట్టు అనుకోవాలా? మనతో మాట్లాడడానికి లైవ్లో వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. వెంకటేశ్వర్లు గారు ఏం చెప్తారు? ఈ దేశంలో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరు. ఈరోజు ఉన్నటువంటి పార్టీలు రేపొద్దున వేరే పార్టీలతో కలవచ్చు, వాళ్ళే శత్రువులు అవ్వచ్చు. ఎలా చూడొచ్చు అంటారు? ఏం చెప్తారు? ఒకటి, మా మిత్రులు చెప్పినట్లు, సుదర్శన్ రెడ్డి గారు చెప్పినట్లు, బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా మీద అక్రమ కేసులు బనాయించి శత్రువుగా చూశారని చెప్తా ఉన్నారు. సోదరుడికి నేను ఏం చెప్తున్నానంటే, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం సాధించడానికి మా నాయకుడు ప్రాణాల మీదకి తీసుకొచ్చి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం సాధించే దశలో ఆనాడు సకల జనుల సమ్మెలో భాగంలో బీజేపీ పార్టీ కూడా పాల్గొంది. అంటే ఎవరి మీద ఈ పోరాటం? ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద అన్ని పార్టీలు కూడా తెలంగాణ రావడానికి కృషి చేశారు. అందులో భాగంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు విభజన భాగంలో తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం 2 సార్లు మా నాయకుడు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. అందులో భాగంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ మనం మాటలు చెప్పడం కాదండి, ప్రజల్లో ఉన్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు, దళిత బంధువు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఇవాళ ముస్లిమ్స్ పండగ కానీ, క్రిస్టియన్ పండగ కానీ, దసరా పండగ కానీ, ఇలా ఏ పండగలు వచ్చినా కూడా మరి అందరినీ కూడా గుండెల మీద పెట్టుకొని మరి చూసినటువంటి ముఖ్యమంత్రి గారు. పెన్షన్లో ఆనాడు మరి చాలా తక్కువ ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రాజకీయాలకు అతీతంగా 600 రూపాయలు ఉన్న పెన్షన్ని 2000 ఇచ్చినటువంటి చరిత్ర. ఇలా చెప్పుకుంటూ పోతే రైతు బీమా, రైతు బంధువు, అనేక కార్యక్రమాలు. ఇప్పుడే చూసా నేను టీవీలో, మా నాయకుడు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ కానీ ఇవాళ ముఖ్య నాయకులతో సమావేశం కూడా పెట్టుకోవడం జరిగింది. ఆ యొక్క సమావేశంలో 1-2 విషయాలు కూడా ఇవాళ పాలమూరు రంగారెడ్డి జిల్లా యొక్క నీటి వివరణ ఇవ్వటం, అంతేకాకుండా ఇవాళ
రైతులకి వ్యవసాయ రైతులు చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. గతంలో మన కాంగ్రెస్ ప్రభుత్వంలో యూరియా కావాలన్నా ఇంకా ఏవో యొక్క మందులు కావాలన్నా కూడా చెప్పులు లైన్లో పెట్టుకొని కండవాళ్ళ లైన్లో పెట్టుకొని తెల్లవారుజామున 3 కాడ నుంచో 4 కాడ నుంచో లైన్లో ఉంటే ఒక్క బస్తా రావడం కష్టం ఉండేది. అదే కేసీఆర్ గారి టైంలో అట్లాంటి దుస్థితి లేకుండా నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైనటువంటి ఎరువులు ఇచ్చి సకాలంలో రైతుకి ఆదుకున్నటువంటి నాయకుడిగా ఆనాడు పేరు తెచ్చుకున్నటువంటి నాయకుడు. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఉన్నాం. ఒక యూరియా బస్తా కావాలంటే ఇందాక ఇప్పుడే చెప్తున్నారు, యాప్ పెట్టారు. ఆ యాప్లో వెళ్తేనే మరి ఎకరానికి 2 బస్తాలు ఇస్తారట, అది 3 దఫాలు ఇస్తారు. అది ఎక్కడ ఇస్తారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. నేనేమంటున్నానంటే సుదర్శన్ రెడ్డి గారిని, అయ్యా మనం ఎవరు మంచి చేశారో అది చూడాలే తప్ప వ్యక్తిగతంగా అఫ్కోర్స్ అన్యాయమైన కేసులు అయితే ఎవరు పెట్టుకోరండి, ఎవరు ఊరుకోరు. కానీ ఇవాళ పద్ధతి అయినటువంటి నడిపినటువంటి ముఖ్యమంత్రి ఆనాడు కేసీఆర్ గారు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం చాలా మంది మంత్రులను చూసాం. ఇవాళ మీరే మెచ్చుకున్నారండి. భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో తెలంగాణని అన్ని రంగాల్లో తీసుకెళ్ళినటువంటి మరి కేసీఆర్ గారు అని చెప్పేసి మీ నాయకులు కూడా పొగడలతో మరి పొగిడినటువంటి అనేక దాఖలాలు ఉన్నాయి. అది మీరు కూడా గమనించండి. కాబట్టి ఇది పట్టుదలకు వెళ్లకుండా, మొహమాటాలకు వెళ్లకుండా, వ్యక్తిగతంగా వెళ్లకుండా బండి సంజయ్ గారు ఏ ఉద్దేశంతో చెప్పినా నేను కూడా మా పార్టీలో నేనే పెద్ద ఇదేం కాదు, మా పార్టీ నాయకులు ఉన్నారు, నాకు అవకాశం మీరు నాకు తెలిసిన కాటికి నన్ను అడిగారు కాబట్టి నా సూచన మాత్రమే చెప్తున్నా. మా నాయకులు కూడా మీతో పొత్తు పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నా. రైట్ వెంకటేశ్వర గారు, సుదర్శన్ రెడ్డి గారి కామెంట్ తీసుకుందాం. సుదర్శన్ రెడ్డి గారు, మీరు చెప్పండి, ఏంటి బీఆర్ఎస్ పార్టీ మేము కలుస్తామంటే స్వాగతిస్తున్నారు, మేము కలవమని మీరు అంటున్నారు, ఏంటి ఫైనల్గా ఏం చెప్తారు? ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు అంటే తెలంగాణ కోసం పోరాడినలు తొలి దశ ఉద్యమం 1969 అనుకోండి, ఈరోజు మలి దశ ఉద్యమం 2001 అంటే 2014లో మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక దాదాపుగా 100 మంది చనిపోయిన ఉన్నారు. దాదాపుగా మలి దశ ఉద్యమంలో 1400 మంది అమరులైనరు. ఒకరి వల్ల తెలంగాణ వచ్చింది అనేది కరెక్ట్ కాదు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సేమ్ పరిపాలన సాగుతుందని మేము చెప్తుంటాం, దాని విషయంలో మాట్లాడదాం. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మిగిలిన రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని దాదాపుగా 8 లక్షల కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో అప్పులుగా చేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని చెప్తున్న వాళ్ళు ఈరోజు వాళ్ళు తీసుకున్న ప్రాజెక్ట్స్ ఏంది, ఎక్కడ సక్సెస్ అయినాయి? ఈరోజు కాళేశ్వరం మీద దాదాపుగా 1,50,000 కోట్ల రూపాయలు కాళేశ్వరము, మిషన్ కాకతీయ మీద 50,000 కోట్లు, మిషన్ భగీరథ మీద 50,000 కోట్లు. ఇప్పుడు ఈ ప్రాజెక్టుల వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏమన్నా ప్రజలకు ఏమైనా ఉపయోగపడ్డదా? ఏమన్నా ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పండి. ఈరోజు నిజంగా కూడా మేము అభివృద్ధి చేసినామని, మేము అన్ని స్కీమ్లు చెప్పినప్పుడు మేము విన్నాం, మీరు మాట్లాడినప్పుడు మేము విన్నాం, మీరు చెప్పినప్పుడు మేము విన్నాము, మేము చెప్పినప్పుడు వినాలి, మీరు వినాలి కదా. అనేక సంక్షేమ పథకాలు తెచ్చినామని చెప్తున్నాం. సమయం తక్కువ ఉంది, మాట్లాడుకున్నటువంటి పరిస్థితి అయితే ఈ డిబేట్లో ఉంది. మరి ఏ రాజకీయ పార్టీలు ఎవరితో కలుస్తాయి, ఏ పార్టీలతో జత కడతాయి అనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, చర్చలో పాల్గొన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారికి, వెంకటేశ్వర్లు గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఈ దేశంలో రాజకీయ పార్టీలు ప్రధానంగా ఎవరితో జత కడుతున్నాయి, ఎవరితో జత కట్టబోతాయి అనేది ఊహించినటువంటి పరిస్థితి ఉంది. ఈ రాజకీయ పార్టీలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. గతంలో కూడా ఏదైతే ఎన్డీఏ పార్టీలో చంద్రబాబు నాయుడు కొనసాగుతున్నప్పటికీ ఏదైతే ప్రత్యేక హోదా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో 2017లో ఆ పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు బయట వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో జతకట్టి తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నటువంటి చరిత్ర ఆనాడు చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ తాజాగా ఏదైతే 2024 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమితో జతకట్టి ఎన్డీఏ అలాగే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీతో 3 పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి ఏ పార్టీలు, ఏ రాజకీయ పార్టీలతో జత కడతాయో చూడాల్సినటువంటి
పరిస్థితి భవిష్యత్తులో ఉంటుంది. రైట్, ఇది ఇవాళ బీఆర్కే ఇన్ డెప్త్. మరో ఇన్ డెప్త్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.